వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువుని ఏర్పాట్లను పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు. శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 16 అడుగుల కుమారస్వామి గణనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు. వడ్డేరుల ఆత్మీయ సమావేశం, నూతన కమిటీ ఎన్నిక, స్వాతంత్ర సమరయోధుడు వడ్డేర్ల ఓబన్న జయంతి ప్రభుత్వం నిర్వహించారు. బనగానపల్లె సంజీవనలో పంట నష్టపరిహారం అంచనా వేయండి, రాష్ట్ర మంత్రి గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల సాయిబాబా నగర్ బాల గణేష్ విగ్రహం వద్ద స్వామివారికి అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో 8 గేట్లు తెలిసిన అధికారులు. వినాయక చవితి పండుగ వేడుకలను బనగానపల్లెలో అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయంలో వినాయకుని దర్శించుకున్న అఘోరాలు, వారితో సెల్ఫీలు దిగుతున్న భక్తులు. నంద్యాల పట్టణంలో ఊరువాడల్లో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి పండుగ వేడుకలు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ మండపాలలో పరిశీలించి అనంతరం నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువు కట్టపై వసతులను పరిశీలించారు. 11వ తేదీ నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు తెలపడంతో అధికారులు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుడి పండుగ జరుపుకోవాలని 11వ తేదీ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జై గణేష. గణేష నిమజ్జనోత్సవం అంటే ఆ ముందు రోజు అధికారులందరూ కూడా స్పందించి ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం కొత్త అధికారులు వచ్చినట్టు స్పందించి వినాయక చవితి మొదలైన రోజుల నుంచే చెరుకటమైన భారీ ఏర్పాట్లన్నీ మొదలు చేశారు. ఇవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. మరొక విషయం, విగ్రహ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏంటంటే, విజయవాడలో భారీగా తుఫాన్ రావడంతో మన రాష్ట్రంలో ఉండేటువంటి ఫైర్ ఇంజన్లన్నీ కూడా 300కు పైగా విజయవాడ చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యక్షంగా మనకు కూడా చెప్పారు, ప్రతి విగ్రహం దగ్గర మాత్రం తప్పనిసరిగా ఇసుకతో ఉండేటువంటి బకెట్లు, ఒక డ్రమ్ము నిండా వాటరు, ఒక జముకాన్ ఏదైనా సిద్ధంగా పెట్టుకోండి. మీ అంతకు మీరే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట ఉండేటప్పుడు
దీపం కానీ తర్వాత ఊదిబత్తీలు కానీ ఇవే సేఫ్ సైడ్గా పెట్టుకోండి. మీ ఎంత మీరు జాగ్రత్త ఉంటే ఉత్సవాలన్నీ జాగ్రత్త జరుగుతాయని మరొకసారి చెప్పినారు. కాబట్టి రాత్రిపూట కరెంటు తీగలకు కానీ మన మండపం దగ్గర కానీ అగ్నిమాపక శాఖ వాళ్ళు చెప్పినటువంటి సూచనలను విధిగా పాటించి మనకు నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరపగలుగుతున్నాం. అదేవిధంగా ఆ రోజు వీలైనంత త్వరగా విగ్రహాన్ని కూడా తీసుకుని వస్తే ప్రశాంతంగా నిమజ్జనం 1 by 1 ప్రశాంతంగా జరగడానికి మీ యొక్క సహకారం అందరూ కూడా కోరుకుంటాం. గణేష్ మహారాజ్ కి నిన్న వినాయక చవితి పండుగ చాలా భక్తులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రెండో రోజు కేంద్ర ఖనిజ సమితి తరఫున గణేష్ కేంద్ర సమితి తరఫున మా కమిటీ సభ్యులమందరము చెరుగట్టపైకి పర్యవేక్షించినాము. చిన్న కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవి కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ లోటుపాట్లు కానీ ఏమీ లేకుండా రేపు బుధవారం జరిగే నిమజ్జనానికి ఎటువంటి లేకుండా ఇబ్బందులు లేకుండా చేస్తామని అధికారుల ద్వారా మేము చెబుతున్నాము. అలాగే నిన్నట్టుండి విగ్రహాలు పెట్టినారు. చలాన రూపంగా కొందరు పోలీసు వాళ్ళు అక్కడ విగ్రహాల నిర్వాహకుల కాడికి పోయి కొంచెం ఇది చేస్తాం. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిర్వాహకుల కాడికి పోయి ఎటువంటి బెదిరింపులు కానీ ఏది కానీ చేయకుండా దయచేసి మాకు కేంద్ర సమితికి సహకరించండి. ఏదన్నా మా కేంద్ర సమితి దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళని పిలిపించి మేము మాట్లాడి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేస్తాము. దయచేసి మీరు మాత్రం ఎంట్రీ లేకుండా దయచేసి మేము కేంద్ర సమితి ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. పండగ అనేది ప్రతి సంవత్సరం గత 33 సంవత్సరం బాల గంగాధర్ గారు ఏ రోజు ఇది నిమజ్జన కార్యక్రమం వినాయకుడిని ఇది చేశారో ఆ రోజు నుండి జరుగుతుంది. ఈ రోజు అధికారులు వస్తున్నాం పోతూ ఉంటాము. దయచేసి మీరు వచ్చినారనేసి ఏ రోజు కానీ దయచేసి పండుగ సవ్యంగా జరిగేటట్లు నిమజ్జనం కానీ సవ్యంగా జరిగేటట్లు మాకు సహకరించాలని కేంద్ర సమితి ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అలాగే బుధవారం జరిగే నిమజ్జన కార్యక్రమం గణేష్ నిర్వాహకులు తెలియజేయడం ఏమనగా మీరు త్వరగా తీర్థప్రసాదాలు ముగించుకొని అన్నదానం చేసి త్వరగా వినాయకుడి నిమజ్జనానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం పప్పులబట్టి బజార్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 16 అడుగుల కుమారస్వామి గణనాథుని వద్ద ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకునికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం వినాయకుని కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నంద్యాలలో ఉన్నటువంటి పప్పులబట్టి బజారు నందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి 5 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన, షోడశోపచార పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగినది. రెండవ రోజున అంటే ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, దాని తదనంతరము పుష్పయాగ కార్యక్రమము నిర్వర్తించబడుతుంది. మూడవ రోజున అనగా రేపు ఉదయము స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అష్టవిధ గణపతి హోమాలతో పూర్వకంగా మహాగణపతి హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. అదేవిధంగా రేపు సాయంత్రము లోక కళ్యాణార్థం కొరకై సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. అదేవిధంగా 5వ రోజున స్వామివారికి యథావకాశంగా పూజలు గావించి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కళ్యాణాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. స్వామివారి ప్రసాదంగా ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలను పొందవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయి. నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ ఎస్సీఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులను నివేదిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిమజ్జనం రోజున రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్టేషన్కు రావాలని, నిమజ్జనం అయిపోయిన తర్వాత స్టేషన్లోనే ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.
దేవల రాజులపల్లి సర్వయ్య గొల్ల శ్రీనివాస్ గొల్ల లక్ష్మీనారాయణ రాజ్బాబు డేని కుమార్, మంగళి రవికుమార్. ఉంది కేసు అక్కడికి వచ్చిందా? ఎందుకు రాలేదు? కొమ్ముపాలెం చంద్రశేఖర్ వాడు అనుభవిస్తున్నారు. భద్రంగా ఉంటే మీ మీద మాకు నమ్మకం కలిగితే మేము తీసేస్తాం. కేసులన్నీ కొట్టేసిన తర్వాత మీ మీద ఏం కేసులు లేకపోతే కేసు ఉంటే తీసేది కాదు, ఎందుకంటే ఒప్పుకోదన్నమాట, యాక్ట్ ఒప్పుకోదు. కేసు అన్ని క్లోజ్ అయినాక మీరు మీ ప్రవర్తన బాగుంది, మీరు ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ కలదంటే నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ తప్పు చేశారంటే మాత్రం అంతకు 1000 రెట్లు క్లోజ్ చేశాను మొత్తం. మళ్ళా అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం రోజైనటువంటి 11వ తేదీన ఉదయం 8 గంటలకి పోలీస్ స్టేషన్ నందు హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్లో ఉండాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం అయినది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్తే. నంద్యాల పట్టణంలో స్థానిక ప్రథమనంది దేవస్థాన కళ్యాణ మండపంలో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం బత్తుల లక్ష్మీకాంతయ్య, చల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వడ్డెర్ల సంఘం నాయకులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వడ్డెర్ల సమస్యలను పరిష్కరించాలని, గత ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని, కానీ ఇప్పుడైనా ప్రభుత్వం వడ్డెర్ల జీవోలను పరిష్కరించాలని, వడ్డెర్లు చాలా కష్టజీవులని, 50 సంవత్సరాలు నిన్న వరకు పింఛన్ ఇవ్వాలని, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లలో జీవో కల్పించాలని, స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర్ల ఓబన్న జయంతి జనవరి 11వ తేదీ ప్రభుత్వం అధికారికంగా జయంతి జరపాలని, నంద్యాల జిల్లాలో వడ్డెర్ల ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల రాష్ట్ర కార్యదర్శి చల్ల వెంకటేష్, గోకుల, సంపంగి, శివ భాస్కర్, మౌలాలి వడ్డెర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆయన జలగమంగళరావు ఉద్దేశం ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు చదువుకుంటే వీళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి సర్కార ఎటువంటి అలా మనము కుల బాంధవులకు అందరికీ నమస్కారాలు. మా మాట మన్నించి వచ్చినందుకు ప్రతి కుల బాంధవునికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం కలవడం విశేషం ఏంటంటే, మనము ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు వేయాలంటే కంప ఉంటుంది, చెట్లు కంపలు క్లీన్ చేసి మొత్తం మనిషి కారు కానీ జీప్ కానీ ప్రతి అధికారి కూడా స్వయంగా ఇంటికి పోయడానికి మనం రోడ్లు వేస్తాము. కొండను కూడా రోడ్డుగా మలిచే శక్తి మన వడ్డెర్లకు ఉంది. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే 50 ఏళ్ళ నుంచి మన వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలని ఎమ్మెల్యేకు, ఎంఆర్ఓకు, ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కాబట్టి వడ్డెర్లంతా ఐకమత్యంతో ఉంటే ఇంకా ఎన్నెన్నో పోరాటాలు చేసుకొని
మన భవిష్యత్తు కూడా ఎటు భంగం అయిపోయింది. మన పిల్లల కోసమన్నా అందరూ ఐకమత్యంగా ఉండి మన కులాన్ని ఎస్టీలో చేర్చుకోవడానికి అందరూ సహకరించాలని, ఇలాంటి మీ సహాయాలు ఉంటే ఒడ్డర్లంతా ఏకమైతే ఎన్నైనా పోరాటాలు చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంత్ గారు, డైరెక్టర్ రామ్ సుబ్బయ్య గారు, సంపంగి శివభాస్కరు, మావలాలి గారు, కుల సంఘం అందరూ ఒక ఐకమత్యం ఉంటే నేల మీద పోయేది కాదు, గాలిలో పోయేది కూడా మనం పోరాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కుల సోదరులకు నా నమస్కారాలు. మైనింగ్ లో ఏవైతే వడ్డర్లకు జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ ప్రభుత్వం అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వడ్డర్లు కష్టజీవులు, శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి 50 ఏళ్ళు నిండిన వాళ్ళందుకంతా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వడ్డెర డిమాండ్లలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పనుల్లో కూడా వడ్డెర్లకు రిజర్వేషన్ ఉండేది కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ప్రభుత్వాలు చెప్పాయో అవి కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న, వడ్డెర్లకు ఐకాన్, జనవరి 11వ తేదీ ఆయన జయంతి ఉంది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించాలా. అది వడ్డెర్ల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం వెంటనే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పాలకులుగా వచ్చినా మా వడ్డెర్ల డిమాండ్లు అయితే నెరవేర్చడం లేదు. ముఖ్యంగా నేను గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు పర్యాయాలు ఎమ్గినూరులో, తర్వాత కర్నూలు జిల్లాలో ఒకసారి కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడు 2 పర్యాయాలు ఆయనకు ఈ డిమాండ్లతో గురించినటువంటి వినతి పత్రం ఇచ్చాము. ఇందులో ఒక డిమాండ్ కూడా ఆయన నెరవేర్చలేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ మీడియా వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఈ బీసీ డిక్లరేషన్ లో వడ్డెర్ల కోసం ఈ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేస్తామన్నారో చేయాలని చెప్పి కోరుతున్నాం. వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది, తక్షణం అమలు పరచాలి. ఎందుకంటే 45 ఏళ్లకే వడ్డెర్లు కుంగిపోతున్నారు శారీరక శ్రమ వలన. తర్వాత ముఖ్యంగా క్వారీల్లో వడ్డెర్లకు రిజర్వేషన్ ఇస్తామన్నారు కాబట్టి అది కూడా చేయాలి. తర్వాత కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని చెప్పారు. గతంలో కూడా మాకు వడ్డెర ఫెడరేషన్ కార్పొరేషన్గా ఏర్పడింది కాబట్టి కనీసం వడ్డెర కార్పొరేషన్ కు ఒక 500 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయిస్తే మా జీవితాల్లో కొంచెం ఈ ఉపాధి రుణాలు కూడా లభ్యమవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఈ స్వయం పనిముట్లు, జేసీబీలు, బ్లాస్టింగ్ పరికరాలు, క్రషింగ్ మిషన్లు కూడా మేము సబ్సిడీతో ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ దిశగా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత లాస్ట్ది వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి ఇది కూడా నెరవేర్చాలని చెప్తున్నాం. ఈ డిమాండ్లే మా డిమాండ్లు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఒక 2-3 మాసాలు కానీ అవుతుంది కాబట్టి ఇంకా కొద్ది రోజులైనా మా వడ్డెర్ల డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే, ఏ పాలక ప్రభుత్వం అయితే వడ్డెర్ల డిమాండ్లు నెరవేరుస్తాయో వాళ్ళందరినీ మేము వడ్డెర్లను గుర్తించుకుంటాం, వాళ్ళ వైపే మేము నిలబడతాం, వాళ్ళనే మా హృదయాల్లో పూజించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఏవైతే మా ఆశయాలు ఉన్నాయో, మా ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఈ నంద్యాలలో ఈ ఆత్మీయ సమావేశంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మా యువకుడు, డిగ్రీ వరకు చదువుకున్న విద్యావంతుడు, జర్నలిస్టు ఓర్సు రామ్ సుబ్బయ్య గారు ఇంతవరకు మా కార్పొరేషన్ కు డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ ఓర్సు రామ్ సుబ్బయ్య గారిని మా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘానికి జిల్లా అధ్యక్షునిగా ఈ రోజు నియమిస్తున్నామని చెప్పి మీకు పత్రికాముఖంగా అందరు మా సంఘం సమక్షంలో తెలియజేస్తున్నాము. కాబట్టి నంద్యాల జిల్లాలో ఈ యొక్క 29 మండలాల్లో వడ్డెర కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి, నియోజకవర్గ కమిటీలు వేసి ఖచ్చితంగా వడ్డెర జాతిని చైతన్యం చేయాలా. వడ్డెర్ల హక్కులకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మాట ప్రకారం నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని సవినంగా కోరుతున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం. నంద్యాల జిల్లా బలగానపల్లె నియోజకవర్గం సంజాముల మండలంలోని పాలేరు వాగు వెంట భారీ వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులను పంట పొలాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పాలేరు వాగు వెంట ఉన్న పంట పొలాలు నష్టపోవడం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుకు రాజకీయాలకు అతీతంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంట పొలాలను త్వరగా అంచనా
అంచనా వేసి పంపించాలని అన్నారు. అలాగే వాగులను రైతులు ఆక్రమించుకోరాదని, అలా చేయడం వల్ల రైతులకే నష్టం వస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు వచ్చినప్పుడు 2 సార్లు ప్రతిసారి ఈయనకే ఎఫెక్ట్ పడుతుంది. 4 కిలోమీటర్స్ ఉంటుందిలే వాళ్ళు ఏదైనా చూద్దాం. అది ఒకసారి చేసేటట్టు సార్ నేను మాట్లాడుతూ వాళ్ళని పిలిచి చెప్తాను. చేస్తే చాలా మటుకు కొద్దిగా తగ్గుతుంది. బంజారా పడిపోయింది, ఎక్కువ సాగులో ఉండేది తక్కువ, ఉండేది ఎక్కువ. 30-70 బంజారా, 30 సాగు. ఈ యొక్క 4-5 రోజుల కిందట పడినటువంటి వర్షాల కారణంగా ఈ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వలన రైతులకు అందరికీ కూడా పంటలు వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది. అదేవిధంగా సంజామలలో 10 హెక్టార్లు, ముచ్చిలపూరిలో 10 హెక్టార్లు, ఎగ్గోనిలో 20 హెక్టార్లు, బొందలదిన్నెలో 10 హెక్టార్లు, ఓత్రమాన్ దిన్నె 20 హెక్టార్లు, కమలపూరిలో 15 హెక్టార్లు. ఈరోజు అధికారులు కూడా ఇవన్నీ కూడా టెంటేటివ్గా జరిగినాయని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా పంట నష్టం జరిగింటే అధికారులందరినీ కూడా ఫీల్డ్ మీదకి పోండి, ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు చేయమని చెప్పి రైతులైన ప్రతి రైతుకు కూడా అందాలి నష్టపరిహారము. ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కూడా అధికారులను ఇళ్ల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా నష్టపోయిన రైతు కాకుండా ఎక్కడో ఈ గ్రామంలో జరిగితే వేరే గ్రామాలలో కూడా పంట నష్టం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాపించినటువంటి దుర్మార్గం వారు. ఇప్పుడు మేము నీరు చెట్టు కింద కూడా ఈ యొక్క పాలేరు వాగును క్లీన్ చేయడం వలన చాలా ఉధృతంగా ప్రవహించేటువంటిది కూడా నష్టం ఆ రోజు తగ్గించాం. ఆ రోజు కూడా దాదాపుగా 4-5 కోట్ల రూపాయల వరకు నీరు చెట్టు కింద పెట్టి పాలేరు వాగునంతా కూడా కట్టల కింద తీసుకుంటూ నీరు ఏదైనా ఉధృతంగా వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా కూడా చేయడం జరిగింది నీరు చెట్టు కింద. గత 5 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరోజు కూడా గత శాసనసభ్యుడు కానీ, ప్రభుత్వం కానీ, రైతులు పట్ల కానీ ఈ యొక్క పాలేరు వాగు పట్ల కూడా ఏమంటే శ్రద్ధ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇంత పంట నష్టం జరగడానికి కూడా గత ప్రభుత్వంలో అధికారుల కంటే కూడా ఆ ప్రభుత్వము, ఆ శాసనసభ్యుడు అసమర్థత వల్ల ఇది జరిగింది. అదే నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ తిక్కస్వామి ఉరుసు వద్ద బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా 2వ రోజు కావడంతో హోమాలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి వినాయక చవితి పండుగ రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వినాయకుని ఆశీస్సులు రైతులకు, ప్రజలకు ఉండాలని ఈరోజు హోమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కోలాటం, చెక్కభజన, పలు సాంస్కృతిక కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని, వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. నగర్లో తిక్కసాం దర్గా దగ్గర ఉన్నటువంటి మన గణేష్ మహారాజును ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టినటువంటి విధంగానే ఇప్పుడు ఈ సంవత్సరం 11వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము ఏకాదశి సంవత్సరం అనేసి గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహాలు, రుద్రహోమము, దుర్గా హోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేసినాము ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క హోమానికి సహకరించినటువంటి దాతలు, అలాగనే ఇక్కడ కలిసినటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. అలాగనే దీనికి సహకరించినటువంటి శ్రీనివాసుల దంపతులు మరియు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి నిర్వహించడం జరిగింది. సాయిబాబా నగర్ లో బాలగణేశుడు యూత్ వారు ఇక్కడ తిక్కస్వామి దర్గా దగ్గర 11వ సంవత్సరము యథావిధిగా విఘ్నేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు 11వ సంవత్సరం అని చెప్పేసి ఈ రోజు గణపతి హోమాలు, లక్ష్మీ హోమం, రుద్ర హోమము అన్ని చేపించారు. ఇక్కడ హోమాలన్నీ జరిగినాయి. ఇక్కడ భక్తులు, కమిటీ మెంబర్స్ బాగా చేసి ఇక్కడ మంచిగా హోమం జరిపించారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయానికి ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు జలాశయం 8 క్రస్ట్ గేట్లను తెరిచి దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి 1,66,987 క్యూసెక్కులు, సుకేస్తుల నుంచి 20,196 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు, మొత్తం 1,64,432 వరద వస్తుంది. జలాశయం 6 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,67,076 క్యూసెక్కుల నీటిని దిగువ
నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయానికి 1,49,435 క్యూసెక్ల వరద వచ్చింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం ద్వారా 30,515 క్యూసెక్లు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,116 క్యూసెక్ల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. డ్యామ్ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 167,076 క్యూసెక్ల నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. తొలి పూజలు అందుకునే గణనాయకుని శ్రీ వినాయక చవితి పండుగ వేడుకలను శనివారం బనగానపల్లె మండలంలో అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు ఎస్కేఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఆర్ బ్రదర్స్ మాట్లాడుతూ బొజ్జ గణపయ్యకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి తమకున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని మొక్కుకున్నారు. గ్రామాన వాడవాడలా వెలిసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించి ప్రజలు పూజలు చేస్తారని బనగానపల్లె మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా ఎక్కడ చూసినా గణేష్ పండుగ సందడే అనిపించింది. అనంతరం పెండకంటి నగర్లోని వినాయకుడి మండపం నందు పైపుల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన కుమారుడు సందీప్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థంగా దాదాపు 2,500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని, తన కుమారుడికి వినాయకుడు అంటే ఎంతో ఇష్టమని, అందువల్ల మా కుమారుడి జ్ఞాపకార్థంగా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శనివారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ట చేసుకొని 5 రోజులు రంగరంగ వైభవంగా ప్రతిరోజు ప్రసాద వితరణ, సాయంత్రం ప్రసాద వితరణ చేస్తాము. ఈరోజు చేసిన ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఆర్కెస్ట్రా పెట్టిస్తాము. తర్వాత 11వ తేదీ నిమజ్జన కార్యక్రమం నిమజ్జనతో పూర్తి చేస్తాము. జై గణేశ బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్లో రంగరంగ వైభవంగా గణేష్ పూజలను బాగా జరుపుకుంటున్నాము. పొద్దున నైట్ వచ్చేసి టిఫిన్ శిక్షణ, బుధవారం వచ్చేసి చెక్క భజన, నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు వచ్చేసి భోజనాలు ఉంటాయి. ఈరోజు వచ్చేసి శనివారం ఆరోగ్య మొత్తం పిల్లలకి మైక్ అన్నా ఒకసారి మైక్ అయిపోయినాయి. కొంచెం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ పెండగంటి నగర్లో సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి బాగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ భక్తులు మా కుమారుడైన సందీప్ కుమార్ రెడ్డికి ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అందుకు ఈరోజు భక్తులందరికీ ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేయబడినది. సుమారు ఒక 2,000 మందికి టిఫిన్ చేయబడినది కనుక ప్రజలందరికీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. బనగానపల్లి పెన్నయ్య నగర్ గణేష్ ఉత్సవం కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రజలందరికీ గణేష్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఏరియాలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి సందీప్ చిన్న ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి నందిపైపుల రామచంద్ర రెడ్డి గారు అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ అల్లాహార్ విందుని అందరూ ఆస్వాదించి తిని ఆయన సంతోషపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. అలాగే ఈ పండుగను మేము స్టార్ట్ చేసిన రోజు నుంచి 5 రోజుల పాటు చేసి 5 రోజుల తర్వాత నిమజ్జనం చేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా కమిటీ పెద్దలు, కమిటీ పిల్లలు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు అందరి సపోర్ట్ వల్ల బాగా జరుపుకుంటాం. ఇది 33వ సంవత్సరము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే అంగరంగ వైభవం జరుపుకోవాలని అందరూ సహకరించాలని గణేష్ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. రైట్. నంద్యాల భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక సంజీవనగర్ రామాలయంలో పంచముఖ బృహచ్ఛద గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భగత్ సేవా సమాజ్ కార్యదర్శి మధు మాట్లాడుతూ ఆక్రోట్, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, రాతిపూత, దాల్చిన చెక్కతో తయారు చేసిన పంచముఖ బృహచ్ఛద మహాగణపతిని భక్తులందరూ దర్శించుకోవాలని గత 12 సంవత్సరాలుగా సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కాలుష్య నివారణ గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ గణనాథులకు నిమజ్జనం ఉండదని, అందుకుగాను గణనాథుని ఎదురుగా ప్రతిష్ఠించిన మరో గణపతిని నిమజ్జనం చేస్తామని అన్నారు. పంచముఖ బృహచ్ఛద మహాగణపతి దినుసులను భక్తులకు అందచేయడం జరుగుతుందని తెలిపారు. అయితే గణనాథును చూసేందుకు అఘోరాలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువుని ఏర్పాట్లను పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు. శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 16 అడుగుల కుమారస్వామి గణనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు. వడ్డేరుల ఆత్మీయ సమావేశం, నూతన కమిటీ ఎన్నిక, స్వాతంత్ర సమరయోధుడు వడ్డేర్ల ఓబన్న జయంతి ప్రభుత్వం నిర్వహించారు. బనగానపల్లె సంజీవనలో పంట నష్టపరిహారం అంచనా వేయండి, రాష్ట్ర మంత్రి గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల సాయిబాబా నగర్ బాల గణేష్ విగ్రహం వద్ద స్వామివారికి అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో 8 గేట్లు తెలిసిన అధికారులు. వినాయక చవితి
పండుగ వేడుకలను బనగానపల్లిలో అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయంలో వినాయకుని దర్శించుకున్న అఘోరాలు, వారితో సెల్ఫీలు దిగుతున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.